హౌ ఇస్ ద కెరియర్? కెరియర్ ఐ డు నాట్ నో అండి. యాక్చువల్గా ఈ ప్రొఫెషన్లో ఒక 5-10% మనం ప్లాన్ చేయగలం. యూ కెనాట్ ప్లాన్ సో మచ్. ఒక్కొక్కసారి అంటే మేబీ అలా ప్లాన్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారేమో, ఐ డు నాట్ నో. బట్ నాకు తెలిసి ఇది కూర్చొని నేను నెక్స్ట్ ఈ స్టెప్ అని రాసుకునే, మీరే కాదు, మహేష్ బాబు గారు కూడా రాసుకోలేరు. ఆయనకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది. లేదు, నెక్స్ట్ 2 డైరెక్టర్స్ లైన్ లో ఉంటారు కాబట్టి ఉంటారు. కానీ ఈ సినిమా ఇంత హిట్ అవ్వాలి, ఆ సినిమా అంత హిట్ అవ్వాలని, దట్స్ ట్రూ. నేను ఈ సినిమా చేస్తే అక్కడికి వెళ్తానని ఎవరికి తెలియదు. సడన్ గా ఆయన నెక్స్ట్ ఓ డైరెక్టర్ అనుకుంటారు, అనుకోకుండా ఇంకో డైరెక్టర్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో నాకు నిజంగా తెలియదు సార్. అంటే ఇక్కడ నిజంగా ఇండస్ట్రీలో ప్లాన్స్ ఉండవు. కానీ నేను ఈ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేశాను. అంటే ఇవన్నీ జరుగుతాయని తెలియదు, మీరు రాత్రి చూసిన సంఘటనలు, ఇట్లా ఇంటర్వ్యూలు ఇవన్నీ తెలియదు. బట్ ఈ రిలీజ్ తర్వాత కళ్యాణ్ గారితో ఒక ఫ్రేమ్లో నన్ను చూసిన డైరెక్టర్స్ నా పర్ఫార్మెన్స్, అది ఆయనే డైరెక్ట్ చేశారు. నేను అరిచేది ఆయన నాకు చెప్పారు ముందు రోజు, రేపు నేను ఆ షాట్ పెడుతున్నాము, మీరు నైట్కి ఇంటికి వెళ్ళి భీమ్లా నాయక్లో ఆ అమ్మాయి ఇలా అన్నా అని వచ్చి కాల్ పట్టుకుంటుంది క్లైమాక్స్లో, ఇక్కడ ఇలా నరాలు వస్తాయి, యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఎక్స్ప్రెషన్ అని అన్నారు. ఇమిటేట్ అని అనలేదు, ట్రై టు అండర్స్టాండ్ దట్ ఎక్స్ప్రెషన్ అండ్ పుల్ అవుట్ యువర్ ఎక్స్ప్రెషన్, అది మీరు చూసి మీది మీరు చేయండి అన్నారు. ఇంత పుష్ ఇచ్చారు ఆ సీన్కి ముందు నాకు ఆయన పర్సనల్గా పిలిచి. సో డెఫినెట్గా ఇంత కళ్యాణ్ గారు ఇంత ఎఫర్ట్ పెట్టి తీసిన సీన్ ఎంతో కొంత ఆడియన్స్ రేంజ్కి వెళ్తుందో వెళ్ళదో పక్కన డైరెక్టర్స్ రేంజ్కి వెళ్తుంది, ఇండస్ట్రీ రేంజ్కి వెళ్తుంది. ఇండస్ట్రీ పీపుల్, రైటర్స్, డైరెక్టర్స్ గుర్తుపట్టి నన్ను పిలుస్తారు, అవకాశాలు వస్తాయి అని అయితే నాకు మనసులో కోరిక ఉంది. అందుకనే నాకు చాలా ఓటీటీ చిన్న చిన్న రోల్స్ ఆఫర్స్ వచ్చినా కూడా నేను టెంప్ట్ అవ్వకుండా, చేయకుండా ఈ రిలీజ్ కోసం దీక్ష పట్టుకు కూర్చున్నాను ఏం చేయకూడదు అని. అలా ఖాళీగా కూర్చోవడం కూడా ఆర్టిస్ట్గా ఒక జాబ్. అంటే అంటిల్ ఒక మంచి ఆఫర్ వచ్చే వరకు మీరు ఏది పడితే అది చేయకుండా ఓపిక్గా కూర్చోవడం కూడా పార్ట్ ఆఫ్ ద జాబ్ అని అనిపించింది.